హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంజలిస్ కిచెన్. ఈరోజు రాయలసీమ స్పెషల్ కుష్కా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. తరువాత ఒక కడాయిని హీట్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిలు, కొంచెం నెయ్యి, కొన్ని మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం సోంపు, కొంచెం జీడిపప్పు, కొంచెం బిర్యానీ ఆకు వేసి వేగనివ్వాలి. తరువాత 2 ఆనియన్ వేసి కలిపి 2 నిమిషాలు వేగనివ్వాలి. ఆనియన్ వేగిన తర్వాత 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి 1 నిమిషం మగ్గనివ్వాలి. తరువాత 1/2 టీ స్పూన్ అల్లం పేస్టు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. తరువాత కప్పు పెరుగు, మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు వేసి నీళ్లను బాగా వేడి చేయాలి. తరువాత నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళన్నీ వంచేసి బియ్యాన్ని ఇందులో వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ 1 నిమిషం మగ్గనివ్వాలి. తరువాత పెరుగు పచ్చడితో ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కుష్కా రెడీ.